నమస్కారం. అహలి న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ హస్తకళ మహోత్సవం 2026ను ప్రారంభించిన ఆయన కళాకారుల స్టాల్స్ ను సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హస్తకళ మహోత్సవం 2026లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి కళాకారుడి పేరు, వివరాలు, కళా విశేషాలను ప్రపంచానికి పరిచయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హస్తకళల పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ రాబోయే గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట, ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కళాకారుల ఆరోగ్య రక్షణ కోసం క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విబిజి రామ్జీ పథకం కింద కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, హస్తకళలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టామనేది మీకు దీనికి మనకి నిదర్శనం. ఈ మధ్యన మనకి ఏటికొప్పాక బొమ్మలు రిపబ్లిక్ డే పెరేడ్లో ఉన్నా కానీ, మన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గారికి మన ఆంధ్రప్రదేశ్ చేతికలు వెళ్ళడం, వీటన్నిటి వెనక ఎంత ఎఫర్ట్ పెట్టింది ఎన్డీఏ గవర్నమెంట్ అనేది మీ అందరికీ తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో సాంప్రదాయాన్ని టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్తో అనుసంధానం చేస్తూ, అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ ఏదో మనకు అర్థం కాని మాటలు కాదు. ముఖ్యంగా మనకి నా ఉద్దేశం ఏంటంటే, మన వ్యాపారాన్ని ఇప్పుడు ఇందాక మనం లాంచ్ చేసిన యాప్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కువ మందికి చేరడానికి ఈ డిజిటల్ ఈ టూల్స్ ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. ఎక్కడో మన ఏటుగొప్పాకులు చేసుకొని ఎక్కడో మనకి ఈ ఉదయగిరిలోకి చేరని ఉదయగిరిలో మనకి ఉన్న హస్తకళలకు కానీ వీటన్నిటి కానీ ప్రపంచానికి చేరాలి అంటే, ఈ గ్లోబల్ మార్కెట్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకున్న ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కానీ అడ్వాన్స్మెంట్ మనకున్న పరిధిలో ఉన్న ఈ టూల్స్ అన్నీ కూడా మనం వాడుకొని దానికి తగ్గట్టుగా ఈ రోజున యాప్ను లాంచ్ చేయడం కూడా మనస్ఫూర్తిగా అధికారులందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో దీనికి ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా హెచ్విఎల్, మరాంట్రా వంటి వినూత కార్యక్రమాల ద్వారా ఒకప్పుడు వ్యర్థంగా భావించిన విలువైన హస్తకళల్ని ఉత్పత్తులుగా మారుస్తున్నారు. మన ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఇప్పటికీ చూస్తే గుర్రపు డెక్క ఒక ఉపయోగం లేనిది అనుకుంటారు, ఏదైనా వ్యర్థమైన అనిపిస్తుంది. అలాంటిది ఆ గుర్రపు డెక్క ఆకుతో కూడా మనకి పనికొచ్చే వస్తువులు చేయొచ్చు, బ్యాగ్స్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఇందాక స్టాల్స్లో చూస్తున్న చాలా చాలా ఆనందం వేస్తుంది. అంటే ఏది కూడా ప్రకృతిలో ఏది వ్యర్థం అవ్వదు. ఈ వాడేసిన వదిలేసిన ఎల్ నీనో ప్రభావం నేపథ్యంలో నైరుతి రుతుపవనాల సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని అన్ని శాఖలు హై అలర్ట్ తో ఉండాలని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, జీవనోపాధి రక్షణే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. జీరో లాస్ లక్ష్యంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఏపీఎస్డీఎస్ఏ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి వంగలపూడి అనిత నైరుతి రుతుపవనాల పరిస్థితులు, వర్షాభావం, కరువు ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర జిల్లా స్థాయిలో 24 గంటల కంట్రోల్ రూమ్ లో పనిచేయాలని, ఐఎండీ, ఏపీఎస్డీఎంఏ హెచ్చరికలపై ఆధారంగా ప్రజలకు వెంటనే సమాచారం చేరవేయాలని ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్ లో 105 మండలాలు తీవ్ర కరువు, 208 మండలాలు మధ్యస్థ కరువు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖకు సూచించారు. తాగునీటి సరఫరా, పశుగ్రాసం, మత్స్యకారుల భద్రత, డ్రైనేజీ పనులు, రిజర్వాయర్ల పర్యవేక్షణ, విద్యుత్, ఆరోగ్య సేవలు, అత్యవసర స్పందన బృందాల సన్నద్ధతపై సంబంధిత శాఖలకు మంత్రి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కీలక ముందడుగు పడింది. దేశంలోని తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఎక్స్ప్లర్జర్ సంస్థతో 3 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో నీవు ఏఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వెలగపూడి సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఏపీ టూరిజం అథారిటీ, ఎక్స్ప్లర్జర్ సంస్థ మధ్య అవగాహన
అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. నీవు ఏఐ ద్వారా పర్యాటకులు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేయకుండా 130కి పైగా భాషల్లో పర్యాటక ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, విశిష్టతను వాయిస్ లేదా టెక్స్ట్ రూపంలో తెలుసుకోవచ్చు. మొదటి దశలో 30 ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 3 ఏళ్లలో రాష్ట్రంలోని 100కు పైగా పర్యాటక పుణ్యక్షేత్రాల్లో ఈ సేవలు విస్తరించనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏఐ బేస్డ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తున్నటువంటి శుభ సందర్భం. ఈరోజు ఎక్స్ప్లర్జర్ అనేటువంటి సంస్థ, దాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి జతిన్ భాటియా గారు ఆయన ఇక్కడ ఉన్నారు. వారితో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారు, అదేవిధంగా మా ఏపీటీడీసీ ఎండి గారు శ్రీమతి పద్మావతి గారు, ఇంకా మా డిపార్ట్మెంట్ వారు అందరూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఒక 3 సంవత్సరాలకు గాను ఒక అవగాహన పత్రాన్ని ఎక్స్ప్లర్జర్ వారితోటి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా రోజులుగా వింటున్నప్పటికీ కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పటి వరకు మనకి వన్ వేలోనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పర్యాటక ప్రదేశాలు కానీ, లేకపోతే టూరిజం సంబంధించిన ఇతర ప్రదేశాలు కానీ, అదేవిధంగా టెంపుల్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లర్జర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూవీ యాప్ని, నూవీ ఏఐ అది ఏర్పాటు చేస్తారు. అంటే క్యూఆర్ కోడ్ని అక్కడ ఇస్తారు. దాని మీదకి మనం ఎవరు కూడా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోకర్లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ని మనం దాంట్లోంచి చూస్తే ఆ స్థల పురాణం మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది. 130 భాషల్లో వస్తుంది. మీరు ఏ రకమైనటువంటి భాషలో మాట్లాడితే ఆ రకమైనటువంటి భాషలో 130 భాషల్లో వస్తుంది. మనం దాన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఆ స్థల పురాణం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశేషాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా, మీకు ఇంకా అందులో ఏమైనా సందేహాలు ఉంటే, ఆ డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మళ్ళీ 2-వే కమ్యూనికేషన్ సిస్టంలో వాటిని మనం అడిగితే అది మళ్ళీ చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుందన్నమాట. మొట్టమొదటిసారిగా దీన్ని ఇవాళ మంగళగిరిలో పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది. అది చాలా విజయవంతంగా మేము చూడడం జరిగింది. ఒక 3 రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలో అశాంతి సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపించిన మంత్రి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అమరావతిలో అశాంతి సృష్టించేందుకు కుట్రపూరితంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, గంజాయి బ్యాచ్లు, రౌడీ మూకలను ఉపయోగించి సమాజంలో గొడవలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రౌడీయిజం, దౌర్జన్యాలతో మరోసారి అధికారాన్ని సాధించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. 3 రాజధానుల మీద 3 ప్రాంతాలని మురిపించావు. ఈరోజు వాళ్ళని గాలికి వదిలేశావు. నీ సిద్ధాంతం మీద, నీ ఆలోచన మీద నీకు నమ్మకం ఉంటే, ఓటమి సర్వసాధారణ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు. నీ సిద్ధాంతం మీద కానీ, నీ ఆలోచన మీద కానీ నీకు నమ్మకం ఉంటే, ప్రజలకు నమ్మకం ఉందా లేదో పక్కన పెట్టండి. నీకు నమ్మకం ఉంటే అదే 3 రాజధానుల వాదనను ఎందుకు కొనసాగించలేకపోయావు? ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆ రోజు శాసనసభలో తీర్మానించి అమరావతి ప్రారంభించింది రాజధానిగా. ఓడిపోయినా కూడా, ప్రజలు ఓడగొట్టినా కూడా అమరావతి కాదని ఎక్కడ మార్చలేదే. అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉండి కూడా 5 సంవత్సరాలు పోరాటం చేసిందే అమరావతి కోసం. మరి నీకు నిలకడ లేని మనస్తత్వం, ఆలోచన లేని సిద్ధాంతం, నీ నోటికొచ్చింది, నీ మనసుకు నచ్చిందే సిద్ధాంతం అనే విధంగా నడుచుకుంటావు. కాబట్టి ఈరోజు అమరావతి మీద విద్వేషాలు రేపుతున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఏదో రైతులు ఆ రోజు కూడా చేశావు, 2019కి ముందు కూడా రైతులందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రైతుల భూములు లాక్కుంటున్నారు. అమరావతి ఒక రియల్ ఎస్టేట్
అని రకరకాలుగా నువ్వు కేసులు పెట్టావు, ఎంక్వైరీ చేసావు, అయినా కూడా ప్రజలు నిన్ను ఓడగొట్టారు. ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అమరావతిని నువ్వు సపోర్ట్ చేసి ఈరోజు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడైనా సరే ఏదైనా ప్రాంతంలో ప్రజలకి ఏదైనా నష్టం జరిగిందనే భావన ఉంటే అక్కడి ప్రజలు అక్కడే ఉద్యమం మొదలు పెడతారు. తర్వాత రాజకీయ పార్టీలు వెళ్ళి వారికి సపోర్ట్ చేయటం కానీ ఆ వాదాన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్తానికి కానీ ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి ప్రాంతంలో లేని అసమ్మతిని రెచ్చగొట్టి, అమరావతి ప్రాంతంలో రైతులు ఎవరైతే చెబుతున్నావో నువ్వు అసమ్మతితో ఉన్నారు, భూములు ఇస్తానికి వ్యతిరేకంగా ఉన్నారని ఏదైతే చెప్తున్నావో ఆ రైతుల్ని కలుపుకోకుండా నువ్వు గంజాయి బ్యాచ్ల్ని, రౌడీ షీటర్ని, రౌడీల్ని బెజవాడ నుంచో లేకపోతే కడప నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి ఈ అమరావతి. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజుపై బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి కదిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజు సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలు, శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కదిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, ప్రకాష్ రాజ్ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ప్రకాష్ రాజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం మద్దతు ఇవ్వడం వారి ద్వంద్వ వైఖరిని సూచిస్తుందని విమర్శించారు. హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని పేర్కొంటూ నమోదైన ఫిర్యాదుపై పోలీసులు చట్ట ప్రకారం దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత వారం 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం మీద కుట్ర చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం, అంతటితో ఆగకోకుండా ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం, కోట్ల మంది ఆరాధ్య దైవంగా ప్రేమించేటువంటి భగవాన్ శ్రీరామచంద్రుడి మీద, హిందూ ధర్మం మీద కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు జరుగుతున్నాయి. దీని వెనక ప్రధానంగా 4 రోజుల కింద అరెస్ట్ అయినటువంటి జోసెఫ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం మీద కుట్రబనడం, హిందూ మతం మీద ద్వేషించడం, స్వామీజీలు, సన్యాసుల మీద, దేవాలయాల మీద దాడులు చేయాలని ప్రేరేపించినటువంటి విషయంలో ఈ మధ్య అరెస్ట్ కావడం జరిగింది. పూర్తిగా ఈ జోసెఫ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఈ దేశం మీద కుట్రబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దీన్ని పూర్తిగా ఈ కుట్ర వెనక ప్రకాష్ రాజ్ గారి యొక్క ఆర్థిక సహకారం, సినిమా నటుడు ప్రకాష్ రాజ్ గారి యొక్క ప్రేరణ, వారి యొక్క ఆలోచనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి ఒక దాడులకు కుట్రబడినారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న అరెస్టు చేసినటువంటి యొక్క జోసెఫ్కి సంబంధించిన విషయంలో గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక మందికి ప్రకాష్ రాజ్ గారు ఫోన్లు చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉసికొల్పడం, ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయడం అనేటువంటిది కొన్ని ఆడియోల ద్వారా కూడా దొరకడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారు ఇది మొదటిది కాదు. గతంలో అనేక సందర్భాల్లో హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉమర్ ఖలీద్ లాంటి ఒక దేశద్రోహులు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి చరిత్ర ఆయనకుంది. అందుకు ఈరోజు ప్రకాష్ రాజ్ యొక్క చర్యల మీద భారతీయ జనతా పార్టీ నుంచి నేను వ్యక్తిగతంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశం సోమవారం ఉదయం సివి రెడ్డి చారిటీస్ లో ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆషాఢ మాస ఉత్సవాలైన ఆషాఢ సారే, వారాహి నవరాత్రులు, శాకాంబరి ఉత్సవాల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఆషాఢ సారే సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి సారే సమర్పణ కోసం వచ్చే భక్తులు ముందుగా శ్రీ కనకదుర్గా నగర్ లో నమోదు చేసుకుని పాదరక్షలు, లగేజ్ ను అక్కడే భద్రపరచాలని ట్రస్ట్ బోర్డు సూచించింది. అనంతరం ఘాట్ రోడ్ మార్గం
మార్గంలో దేవస్థానానికి చేరుకుని దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులో సారె సమర్పించి అన్న ప్రసాదం స్వీకరించి తిరిగి మహామండపం మీదుగా కనకదుర్గ నగర్ కు చేరుకునేలా ప్రత్యేక వన్ వే విధానాన్ని అమలు చేస్తున్నట్లు చైర్మన్ ఈవో వెల్లడించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా దృష్ట్యా దసరా తరహాలో ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. వర్షాకాలంలో బుడమీరు కాలువలో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కాలువలో పేరుకుపోయిన పూడిక వ్యర్థాలను యంత్రాల సహాయంతో ముమ్మరంగా తొలగిస్తోంది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు సూచనలతో బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ ఆధ్వర్యంలో రామకృష్ణాపురం వద్ద బుడమీరు కాలువలో పూడిక వ్యర్థాల తొలగింపు పనులు చేపట్టారు. వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా కాలువలను నిరంతరం శుభ్రం చేస్తున్నామని అధికారులు తెలిపారు. కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజలు సహకరించాలని, వ్యర్థాలను నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే వేయాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరుతో భారీ అవినీతి జరిగిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు, ఏపీ అభివృద్ధి, జగన్ అక్రమాస్తుల కేసులు, రాష్ట్రంలో పోలీసుల తీరుపై కూడా విమర్శలు చేశారు. ఇజ్రాయెల్లో యుద్ధం పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించిన ఆయన భారత విదేశాంగ శాఖ స్పందనపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన పెట్టుబడులు రాష్ట్రంలో కనిపించడం లేదని, కుప్పం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ చాలా గొప్పగా అయోధ్య విషయంలో ముందుకెళ్ళింది. అయోధ్య టెంపుల్ పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు పెద్దలు. ఈ వేల కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ములాయం సింగ్ కొడుకు మొదలుకొని అందరూ ఘోషిస్తా ఉన్నారు వేల కోట్ల రూపాయలు తిన్నారని. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో చిన్నది జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేశారు. నేను నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాను, విజయవాడ నుంచి అయోధ్యలో జరిగినటువంటి అవినీతి పైన వెంటనే సిబిఐ విచారణ జరిపించి తీరాలని నేను డిమాండ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రెండో విషయం, ఎన్నో ఉన్నాయి. విదేశాంగ విధానం. యుద్ధం జరగకముందు నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇజ్రాయెల్కి వెళ్ళి బెంజమిన్ నెతన్యాహుని కలిశాడు? 2 రోజుల ముందు యుద్ధం జరుగుతుందని తెలుసు. మరి వాళ్ళిద్దరు మధ్యలో జరిగినటువంటి సంభాషణలు ఏంటి? ఏదైనా ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుకున్నారా? దేశంలో ఉన్నటువంటి దేశాధినేతలు చాలా మంది, ఒక్క ముస్లిం కంట్రీస్ వాళ్ళు తప్పించి అందరూ ఎప్స్టీన్ ఫైళ్లలో ఇరుక్కున్నారు, వైట్ హౌస్ వాళ్ళు మొదలుకొని. ఎవరి ఎప్స్టీన్ అనేవాడు ఒక సెక్స్ బ్రోకర్. రష్యాలో ఉన్న విజయవాడలో రాజాది రాజా చిత్ర యూనిట్ సందడి చేస్తాయి. జూలై 17న విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ప్రేక్షకులు ఆదరించారని హీరో రిత్విక్, దర్శకుడు అనిల్, హీరోయిన్ విశాఖ కోరారు. నగరంలోని హోటల్ మురళీ ఫార్చునర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర విశేషాలను వెల్లడించారు. జూలై 17న ప్రేక్షకుల ముందుకి రానున్న రాజాది రాజా చిత్ర ప్రచారంలో భాగంగా చిత్ర బృందం విజయవాడకు వచ్చింది. హీరో రిత్విక్ మాట్లాడుతూ తండ్రి కొడుకుల అనుబంధం, భావోద్వేగాలు, వినోదంతో సాగే ఈ చిత్రంలో తన పాత్రకు విభిన్న కోణాలు ఉంటాయని తెలిపారు. సాయి కుమార్, నరేష్, మంజు భార్గవి వంటి సీనియర్ నటులతో కలిసి నటించడం తన అదృష్టమన్నారు. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ విజయవాడ తన సొంత నగరమని, తొలి సినిమా ప్రమోషన్ ను ఇక్కడ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రయాణాన్ని ప్రారంభించామని, ప్రేక్షకులను అలరించే మంచి కుటుంబ కథను తెరకెక్కించామని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి ఈరోజు మా సినిమా రాజాది రాజాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా విజయవాడలో ఉన్న ప్రజలందరికీ, ఆడియన్సెస్ అందరికీ మా సినిమాని మీరు తీసుకుని వెళ్తారని కోరుకుంటున్నానండి. అండ్ విజయవాడకి రావడమే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి వచ్చాము. దేవి ఆశీస్సులు తీసుకుని మా జర్నీ మొదలు పెడదామని. సో అందుకు మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండ్
ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు రుత్విక్ అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తున్నాను. మా సినిమా రాజాది రాజా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్నాను. అండ్ ఇది ఒక మంచి సినిమా అని అందరు అంటారు వాళ్ళ సినిమాల గురించి మంచి అని, కానీ జెన్యున్గా చెప్తున్నానండి, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. మేమందరం చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి. రోజులుండే 48 hours 72 hours రోజులు తరబడి కష్టపడ్డాం. అండ్ వీ హ్యావ్ డే ఇన్ డే అవుట్ అసలు లిటరలీ చాలా అంటే ఎన్నో एक्सपीरियंसेस ఉన్నాయి మాకు. అండ్ इमोशनल जर्नी నాకు చాలా. नाम विशाखा है. आई एम सो सॉरी, मुझे तेलुगु में अच्छे से बात करना अभी नहीं आता है. मैं बात कर सकती हूँ अगर मुझे स्क्रिप्ट मिल जाए और डायरेक्टर सर कुछ डायलॉग्स दे दे तो मैं अच्छे से बात कर सकती हूँ. बट నేను తెలుగు మాట్లాడలేము. ట్రై చేద్దాం. నో సో ఐ ట్రై, బట్ ఎందుకంటే నేను మాట్లాడప్పుడు కొంచెం డిఫికల్ట్. యూ ఆల్ విల్ లాఫ్ మేబీ, సో ఐ విల్ స్టిక్. So I'll stick with, I'm blushing. So I'll stick with English. Okay. First of all, thank you to everyone, all the media people who've come here today to support us, to support our film. This is my first time in Vijayawada, and we went to the temple, Kanak Durgamma temple, and it was a very beautiful space we got into since morning. I just feel like this city also has so much, I think, to offer, which we'll discover today the entire day. To the audiences, I just want to say this film that we are doing. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.